అరే కృష్ణ ఫ్రెండ్స్, నేను మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బుడ్డులు పాడుకుని వచ్చాక స్లిప్పర్స్ కొనుక్కోటి షాప్ వచ్చాను. ఏలూరులో నుండి నెక్స్ట్ స్లిప్పర్స్ కొందామని వేదన్షికి వెళ్ళామండి షాప్కి. ఎందుకంటే ప్రతిసారి షూస్ గోండి ఇలా తీస్తుందండి హ్యాండ్స్ పెట్టి, పెద్దగా అలా తీసి హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోలేదు కదా అని చెప్పి మేము ఏం చేసామంటే స్లిప్పర్స్ కొందామని వచ్చామండి. ఇంకా నేనైతే ఈ స్లిప్పర్స్ సెలెక్ట్ చేశాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి. సరే ఒకసారి వాక్ చేయమ్మా, నీకు కంఫర్ట్గా ఉంటాయో లేవో చూసి తీసుకుందామని చెప్పి వాక్ చేయమంటున్నాము. సరే అండి, తను వాక్ చేస్తుంది. ఎలా ఉన్నాయని అడిగితే బాగున్నాయి మమ్మీ అంది. సరే అని అనుకునే లోపలే తను ఇంకొక స్లిప్పర్స్ సెలెక్ట్ చేసిందండి. ఇగోండి ఇవేనండి, బ్లూ కలరు, స్కై బ్లూ కలరు. సరేలే అని చెప్పాము. మళ్ళీ మేము కొన్నా తను ఏడుస్తుందండి ఇంటికి వెళ్ళాక. తనకి ఇష్టమైందే తీసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి తన స్లిప్పర్స్ ఒకసారి వేసుకొని వాక్ చేయమన్నాను. ఇదిగోండి వాక్ చేస్తుంది. నచ్చినాయండి, ఇంకా అవే తీసుకున్నాము. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసుకుని ఇంకా మా ఊరు వెళ్ళిపోతున్నామండి. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు అండి ఇలాగా మ్యారేజ్కి ఊరేగింపు పెడతారు కదండి, అలాగా సాంగ్స్ పాడుతున్నారండి ఇక్కడ. సరేలే ఇంకా మ్యారేజ్ అనుకుని ముందుకు వెళ్తున్నాము. వెళ్తూ ఉండగా ఇది మ్యారేజ్ కాదండి, తర్వాత తెలిసిందేనంటే శ్రీకృష్ణుడిని ఊరేగిస్తున్నారని తెలిసిందండి. ఇప్పుడు కూడా తెలియలేదండి, ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్ళాక అప్పుడు తెలిసింది. ఏంటి ఇలా వేస్తున్నారు వీళ్ళు అని చూస్తున్నాము. వీళ్ళు ఈ డ్యాన్స్ ఏంటి కొత్తగా ఉంది, ఇలా భలే వేస్తున్నారని చెప్పి చూస్తున్నాము. ఈ డ్యాన్స్ని ఏమంటారంటే నెమలి కాంతారా డ్యాన్స్ అంటారంటండి దీన్ని. అడవిలో కోయిలోళ్ళు ఉంటారు కదండి, ఆ గెటప్ మోడల్లో వేసుకుని ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. మూవీ సాంగ్ పెట్టేసి ఇంకా డ్యాన్స్ చేస్తున్నారండి. భలే వేస్తున్నారు. పైన నెమలి పించాలు పెట్టుకుని చాలా భలే వేస్తున్నారు. అందరూ అలా స్ట్రక్ అయిపోయి అలా చూస్తూనే ఉన్నారు చాలామంది. ఏదైనా ఊరేగింపు అయితే అండి 1, 2 ప్రోగ్రామ్స్ పెడతారు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా పెట్టారండి. చూడండి, ఇప్పుడు డ్యాన్స్ వేశారు కదా, వెనకాలేమో అమ్మవారు వేషాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఈ వేషం అయితే కేరళలో వేస్తారు కదా, ఆ టైప్లో వేసుకున్నారు. ఈ కాళికా అమ్మవారు, లక్ష్మీదేవి, ఇది 9 రకాల అమ్మవార్లు ఉంటారు కదండి, సేమ్ అలా వేసుకున్నారు చాలామంది. ఈ ప్రోగ్రామ్స్ వచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి ఈవెంట్ ప్రోగ్రామ్స్ అండి. ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళది చొప్పెల్ల అనే ఊరండి. ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారో అన్నీ ఇక్కడ రాసి పెట్టారండి ఈ వ్యాన్కి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి ఆ వ్యాన్ పైన. మనకి అవసరమైతే వాళ్ళకి కాల్ చేస్తే ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారంటండి. అండ్ నెక్స్ట్ టైం ఇక్కడ భరతనాట్యం వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడైతే అండి అఘోరా డ్యాన్స్ చేస్తున్నారండి. అఘోరాలను పెట్టి శివుడి వేషం వేసి ఇక్కడ చేస్తున్నారండి శివుడి పాటకి. చాలా బాగా చేశారండి ఈయన కూడా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, ఈ సాంగ్కి వేస్తున్నారండి. చాలా బాగా వేశారు. అఘోరా వేషాలు చూడండి చాలా బాగా వేసుకున్నారు. ఇక్కడ శివుడి వేషం వేసుకున్న ఆయన అయితే చాలా బాగా వేశారండి నిజంగా. మీరే చూడండి సాంగ్కి డ్యాన్స్ ఎలా వేశారో. సాంగ్ పెడితే కాపీరైట్ పడిపోతుందని పెట్టట్లేదు కదండి. సాంగ్ పెట్టి ఈయన డ్యాన్స్ ఇలా చూస్తేనండి చాలా బాగుందండి. అక్కడ లైవ్లో చూసాం కదా, చాలా బాగా వేశారండి వీళ్ళు. ఈయనైతే అలా వేస్తూ వేస్తూ ఒకేసారిగా త్రిశూలం తీసుకొచ్చి నా పక్కన చిన్న బాబు ఉన్నాడండి, బాబుకి చూపించారు. అసలు ఆ బాబు ఏమో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నన్ను చూస్తున్నాడు అనుకుంటా, లేకపోతే చాలా భయపడేవాడండి. నేనైతే ఏంటి ఆయన ఏంటి అలా చూపించారు అని చాలా భయం వేసిందండి నాకైతే. ఆ చిన్నబాబు నిజంగా లక్కీనే, నా వైపు చూస్తూ ఉండవలన గబాన్ అసలు సడన్గా అండి, అసలు మీరే చూస్తారు కదా, అసలు సడన్గా ఫేస్ మీదకి వెళ్ళిపోయేదేనండి. ఇంకా అంతే, కొంచెం 1 ఇంచే గ్యాప్ అంత ఇదిగా పెట్టారండి ఆయన. ఎందుకు పెట్టారో అలాగా నాకు కూడా భయం వేసింది. తర్వాత నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయాను. ప్రోగ్రామ్ చేయడం కరెక్టేనండి, చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా వెయ్యాలి అని అనుకుంటారు, కరెక్టే. కానీ ఇలా చేయడం చాలా రాంగ్ అండి. చిన్నపిల్లలు భయపడతారు కదండి, కొంతమందికి జ్వరం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉంటే
బాగుంటుంది. చిన్న పిల్లల మీద కాకుండా పెద్దవాళ్ళు అయితే ధైర్యంగా కొంచెం ఉంటారు కాబట్టి వాళ్ళ మీద చూపించినా పర్వాలేదు. మొత్తానికి అయితే వాళ్ళు బాగా వేశారండి. నెక్స్ట్ వచ్చేసి కోలాటం అండి. వీళ్ళు నారాయణపేట లంగా ఓణీలు వేసుకున్నారు. సేమ్ అందరూ అవే వేసుకున్నారు. పెద్దవాళ్ళు అయితే ఏమో శారీస్ కట్టుకున్నారు. వీళ్ళు వచ్చేసి ఏ సాంగ్కి వేస్తున్నారంటే మడత పెట్టి సాంగ్కి వేస్తున్నారండి. చాలా బాగా వేశారు. వీళ్ళ పేరెంట్స్ అనుకుంటా అండి. వాళ్ళైతే వీళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి బ్రేక్ టైంలో వాటరు కానీ జ్యూస్ కానీ ఇలాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే బాగా. గర్ల్స్ కదండి, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇలా ఉండటం చాలా మంచిది. పేరెంట్స్ వాళ్ళ పక్కన బాగా వేశారండి. వీళ్ళు డ్యాన్స్ మాత్రం ఎరగతీసేశారు. ఈజీగా అయితే లేరండి, చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇదిగోండి వేదాంశి వాళ్ళ డాడీ చూడండి అటువైపు నుండి చూస్తున్నారు. నేనేమో ఇటువైపు ఉండిపోయాను. సరేలే జనం ఉన్నారు బాగా, ఇంకా వెళ్ళడం కుదరలేదని చెప్పేసి అలా ఉండిపోయానండి. అందరూ బాగా వేశారండి, చాలా బాగా వేశారు. చూడడానికి అయితే ఈ రోడ్డు మొత్తం అసలు నిండిపోయారండి. అందరూ అసలు ఖాళీ లేదు. ఇది చూడండి, ఇక్కడ కల్పవృక్షంలో పెట్టి శ్రీకృష్ణయ్యని ఊరేగిస్తున్నారు. కింద చూడండి అసలు నమస్కరిస్తున్నట్టు ఉన్నారు. నమస్కరిస్తూ చుట్టూ తిరుగుతున్నట్టు పెట్టండి డిజిటల్లో. చాలా బాగా చేశారండి ఊరేగింపు, చాలా బాగా చేశారు. అన్ని రకాల ప్రోగ్రామ్స్ పెట్టి నెక్స్ట్ ఏమో ఇలా దేవుని చూడండి. అసలు దేవుని చూస్తుంటే ఇలా ఎప్పుడు చూడలేదు నేనైతే శ్రీకృష్ణయ్యని. 2 కళ్ళు చాలేదండి, అలా చూస్తూ ఉండిపోయాము. నెక్స్ట్ ఏమో ఇంకా వెనక ఆటోలో ఏమో ప్రసాదాలు వచ్చినాయండి. చక్కెర పొంగలి, అరటిపళ్ళు పంచిపెట్టారండి. ఎన్నిసార్లు కావాలన్నా ఇస్తున్నారు. ఇలా చూస్తూ ఉండగానే టైం వచ్చేసి 6 అయిపోయిందండి. ఇంకా వేదాంశి ఏమో అసలే లేట్ అయింది అనుకుంటే వేదాంశి ఏమో పానీపూరి కావాలంది. సరే అని ఇప్పిస్తున్నాము. ఇదిగోండి, ఇంకా పానీపూరి తినేసాక వెళ్ళిపోవాలండి. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడికే ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. పానీపూరి తిన్నాక ఒక చాట్ తీసుకున్నామండి. చాట్ తినేసాక బాగా కారంగా అనిపించింది. సరైన ఒక వాటర్ నాకు బాగా మంటలో ఉండి హోటల్ కొంటి సోప్ తిన్నాము. 2 దండెట్లు వచ్చినాయండి. వీళ్ళు దండెట్టుని చాలా దండలి చేశారండి. వీళ్ళస్ మీకు నచ్చినాయా? అయితే దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్.